హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ప్రకాశం, జయంతి దిగి లోపలికి వెళ్లారు. జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ, మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు, భయం అంతకంటే లేదు. కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్న అతను. జయంతి కూడా ఆదుర్దాతో ప్రకాశం వైపు చూసింది. అంటే జయంతి అని మీరిప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ కాదు కాదు. జయంతి చేతులు చాపి వారించింది. చెప్పని జయంతి, భయం ఎందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక్క నిలబడితే నేను లిఫ్ట్ ఇస్తున్నాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. పోలీస్ అధికారులిద్దరూ మొహాలు చూసుకున్నారు. నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దొద్దు, నేను కాదు కాదు. జయంతి మాట్లాడలేకపోయింది. పోలీస్ అధికారుల కళ్ళలో ఈసారి అనుమానం కనిపించింది. కూర్చుని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేయసాగాడు. షు, చెయ్యని జయంతి, మన మీద కేసు పెట్టిన వాడికి శేఖరం గారి మూలానే ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా, ఏదో చెబుతున్న నెపంతో దగ్గరగా వచ్చి. భగవాన్, ఈరోజు దురదృష్టంలో అదృష్టం, శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పరిస్థితిలో. హలో, ఎవరు? శేఖరం గారేనా? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ సార్. జయంతి చటుక్కున తలెత్తింది. ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది. ఆమె మీ సెక్రటరీనని చెప్పుకుంటోంది. నేను చెప్పలేదు ఆదుర్దాగా అంది జయంతి. ఏమిటి, మాట్లాడించమంటారా? అలాగే, ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి, మీరు మాట్లాడండి అన్నాడు. వద్దు, నేను మాట్లాడను దృఢంగా అంది. జయంతికి హఠాత్తుగా తనెక్కడుందో ఏం చేస్తుందో స్పృహ పోయినట్టు అనిపించింది. కానీ స్పృహ పోలేదు. మాట్లాడండి అన్నాడతను. నేను మాట్లాడను. జయంతి తల అడ్డంగా ఊపింది. తనకసలు ఏడుపెందుకు రావడం లేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు జయంతి, భయం దేనికి? ఇలా పిక్నిక్ వెళ్ళి వస్తున్నామని, లేట్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నేను చెప్పను, మీకు తెలీదు మరింత గట్టిగా తలూపుతూ అంది. ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదా? పోలీస్ అధికారి కోపంగా అన్నాడు. ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుంచే అవతలకు గిరాటెట్టి జయంతికి దగ్గరగా వచ్చి, నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు. జయంతి మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో, ఆ అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు బొత్తిగా. అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు. ఏమిటి? వదిలేయమంటారా? క్షణంసేపు నెత్తిగోక్కుని అతను జయంతి వైపు చూస్తూ, ఎలా? ఒక పని చేస్తాం, ఎలాగో మీ నిద్ర పాడు చేశాం, మీరొక్క నిమిషం అనుమతిస్తే వీళ్ళని తీసుకుని మీ దగ్గరకు వస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు. అంతా చెవులప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడల్పైనాయి. ఇప్పుడా? ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనా అతని దగ్గరకు వెళ్ళడం? జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖర్ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది. శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ముందు వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ని చూసి విష్ చేశాడు. వాళ్ల వెనక పాలిపోయిన మొహంతో, చెదిరిపోయిన జుట్టుతో, నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ, జయంతి అంటూ లేచి నిలబడ్డాడు. జయంతి చూపులు నేలకంటుకుపోయాయి. వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం. అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు. ప్రకాశం ముందుకొచ్చి జరిగిందంతా చెప్పాడు. అతనెవరో శేఖరానికి తెలీదు. ఇంతకు ముందు ఎక్కడా చూసినట్టు కూడా గుర్తులేదు. అతనే శివరాం స్నేహితుడని చెప్పుకున్నాడు. సారీ సార్, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాం,
వస్తాం కరచాలనం కోసం చెయ్యి చాస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. పర్వాలేదు, థ్యాంక్స్. శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వచ్చాడు. వరండా దిగబోతుండగా సబ్ ఇన్స్పెక్టర్, మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా. నేను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం. ప్రకాశం కూడా వాళ్లతో వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటకెళ్ళి కారు గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు. జయంతి మెల్లగా వచ్చింది. వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవడంతో ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు, జయంతి కూడా మాట్లాడలేదు. వారు ఇంటి దగ్గరకు వచ్చేస్తుండగా శేఖరం హఠాత్తుగా, ప్రకాశానికి నీకు ఎన్నాళ్ల నుంచి పరిచయం అన్నాడు. అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్టే అనిపించినా అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఏ సమాధానం చెప్పడానికి నోట్లో నుంచి మాట రాలేదు. కొంచెంసేపు సమాధానం కోసం ఎదురు చూసిన అతను జయంతి ఏం మాట్లాడకపోవడంతో, చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు. శివరాం పరిచయం చేశాడు ఎలాగో అంది జయంతి. శివరాంతో మీ పరిచయం ఎంత, ఎన్నాళ్ల నుంచి? జయంతికి ఎందుకో కోపం వచ్చింది. ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత? ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదతను? శివరాంతో నీ పరిచయాన్ని గాని ప్రకాశం పరిచయాన్ని గాని నేను కాదనడం లేదు జయంతి. మనిషి అన్న తర్వాత స్నేహితులు గాని దగ్గర వాళ్ళు గాని లేకుండా ఎలా? కానీ ఇవాళ వెంట్రుక వాసిలో ఎంత అసహ్యాన్నించి తప్పించుకున్నావో చూడు. ఒంట్లో బాగోలేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది? నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావడం ఎంత భయంకరమో తెలుసా? అందులోనూ నువ్వు ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి. జయంతి చేతి వేళ్ల వైపు చూసుకోవడం తప్ప ఏం మాట్లాడలేదు. ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనదు? భయపడుతుంది ముందు. నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది. నేను ఇంటి దాకా వచ్చి ఏదైనా చెప్పనా? కారు ఆపుతూ అడిగాడు శేఖరం. థ్యాంక్స్, అక్కర్లేదు. రేపు కొంచెం త్వరగా రావాలి, పనుంది అన్నాడు. దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తాను అని కూడా అనకుండా గిరుక్కున వెనక్కు తిరిగి ఇంటివైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసున్నాయి. లోపల లైట్ వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? కాస్త ఈ మధ్య ఇంటికి వేళపట్టున వస్తున్నావని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలు పెట్టావా? లేదు బామ్మ, సునంద నేను కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాం. బాధ అనిపించినా అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి. ఏది? ఇటు తిరిగి చెప్పు. సునందతో నువ్వు సినిమాకి వెళ్ళావా? అవును, ఏ? బామ్మగారు నిర్ఘాంతపోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి, జయంతి, నువ్వు అబద్ధాలాడడం ఎప్పుడు నేర్చుకున్నావు అంది. సునంద ఇందాకే ఇటేదో పని మీద వచ్చి మన ఇంటి దాకా వచ్చి నువ్వింకా రాలేదంటే 10 గంటల వరకు కూర్చుని వెళ్ళింది. జయంతి గతుక్కుమంది. ఏం చెబుతుంది తను? ఆడిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవడానికి ఏం సంజాయిషి దొరకడం లేదు. జయ, ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయట పెట్టుకోవడానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్విప్పుడేం తప్పు చేశావు? నిజంగా చెప్పు అన్నారావిడ మనుమరాలి వంక నిశితంగా చూస్తూ. బామ్మ. జయంతి గభాలన వచ్చి ఆవిడని చుట్టుకుంది. బామ్మ, నీతో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారేమీ అనలేదు. మనవరాలి తల నిమురుతూ, జయ, మనకి ఉద్యోగాలు బయట తిరగడాలు సరిపోవు. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లగా ఆవిడ చేతుల్ని తప్పించుకుని బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నోటి నుండి రాబోయే మాటలు సుపరిచితమే. అవే వచ్చాయి కూడా. నిన్నో ఇంటిదాన్ని చేస్తేనే మర్చిపోయానే, రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్ట. నిన్ను చూసి నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది. మరి బామ్మ, ఆకలేస్తోంది, ఇదిగో పెడుతున్నా. ఆస్తేమీ లేదట, ఏదో ఉద్యోగం, పోయే ఉద్యోగం కాదట, స్థిరపడిపోయిందట. బామ్మగారి మాటలు వింటూనే పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకుని నిద్రపోయింది. మర్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపీగా ఆ పని ఈ పని చూడ్డం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదా
అని అడిగింది బామ్మగారు. ఎందుకు? యథాలాపంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలట. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటీ రాసి పంపు. జయంతి మొహం తిప్పేసుకుంది. పిచ్చి బామ్మ, సుమిత్రాదేవి దగ్గరే ఇంకా చేస్తున్నాననుకుంటోంది. జయంతి నిట్టూర్పు విడిచింది. రాజశేఖరం ఒంటరివాడని, అతని దగ్గర తాను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏ రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేనివాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీస్కు బయలుదేరింది. ఆ రోజు 1 గంటకి భోజనానికి వచ్చినప్పుడు శేఖరం, నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మనమని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుందనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్టుగాని అసహ్యించుకున్నట్టుగాని ఏమీ లేదు. జరిగింది తను వివరంగా చెబితే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించిన జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ, ఆ విషయం నేను మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ల జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నారని చాలామందికి తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్లడం మానటం కానీ మర్చిపోవడం కానీ చెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళింది. రామ్మా రా, ఇదిగో కావుడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చున్న ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేక వేశారు. ఏదో పని చూసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసొచ్చి, వచ్చావా? వస్తావో రావో అనుకున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరకు తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజట. సునంద జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలిట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునందని జయంతి బామ్మని పిలుస్తానని చెప్పింది. వద్దండి, మీకు శ్రమ దేనికి? రేపు నేను సునంద తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదడ మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెడతాను అంది జయంతి. ఇప్పుడు ఈవిడ ఇంటికొస్తే భోజనం మాట దేవుడెరుగు. బామ్మకి తను వనితా విహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మర్నాడు సునంద జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు జేబులో నుంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారికి చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకి కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బ్యాలే ఉంది. మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో, చిన్నప్పటి నుండి గీత శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో, ఎంత ఆత్మీయతగా పెరిగారో కథలా చెప్పడం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని, మునుపటంతటి ఉత్సాహంగా లేడని ఆవిడ చెబుతుంటే జయంతి సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 బ్యాలెట్ అయిపోగానే బయటకు వస్తుండగా కలిసిన శేఖరం ఒక్క క్షణం జయంతి వాళ్ళ దగ్గర ఆగి, జయంతి, రేపు ఉదయం నువ్వు రాకు, సాయంత్రం 5 గంటలకి రా, గోకుల్ విహార్లో వీళ్లకు పార్టీ ఉంది అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా, అతను కారు మనకిచ్చేశాడు, ఇంటికెలా వెళ్తాడు అంది సునంద. కార్లకేం కొదవ, ఎవరో ఒక డ్రాప్ చేసేస్తారు అన్నారు కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దించేసిన తర్వాత క్లబ్కి తీసుకురమ్మన్నారు కారుని అన్నాడు డ్రైవర్. మర్నాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం రాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ జయంతిని చూస్తూనే మొహాల నిండా ఆదరణ నింపుకుని రారా అంటూ ఆహ్వానించారు. మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్టు వెనక్కి చారగిలబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చుని జయంతిని క్షణంసేపు నిశితంగా పరికించినట్టు చూసి ఆ వెంటనే విసుగ్గా కనుబొమలు ముడుస్తూ, నీకా చీర తప్ప ఇంకో చీర లేనట్టుందే అన్నాడు. డాక్టర్ దంపతులను చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేంటో అర్థం కానట్టు నిర్ఘాంతపోయి చూడసాగింది.
నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఈరోజు కూడా అదే. అవసరానికి లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్లలో సుడులు తిరగబోతున్న నీళ్లని బలవంతాన నిగ్రహించుకుంది. మరుక్షణం అక్కడి నుండి పారిపోయి ఎక్కడైనా మొహం దాచేసుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కలలో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరమంటే అసహ్యం రెండూ కలిగాయి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవడంతో హాలంతా మౌనం ఆవరించింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, శేఖరం, నువ్వు ఆడవాళ్ల చీరలు గుర్తుపెట్టుకోవడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? కొత్తగా ఉందే. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థాణువులా నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ, రామ్మా రా అన్నారు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో, హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నరనరం మెలితిరిగిపోతున్న జయంతి క్షణంసేపు తనకి ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోనిమ్మని అడగాలనిపించింది. కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది. ఏది, వెనక్కు తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు టేబుల్ మీద పెట్టిన కాగితం పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ. సన్నజాజులు, మరువం, అక్కడక్కడ కనకంబరాలు కలిపి కట్టిన మాల. దాని అందాన్ని పరికించే స్థితిలో లేని జయంతి యాంత్రికంగా అందుకుని అది చేతిలో పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకురావడంతో ప్రసంగం మారిపోయింది. సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో కూర్చుని బయలుదేరబోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు, శేఖరం, ఒక్క నిమిషం వెనక్కు తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం పక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కు తిరిగి అడిగారు. పనుంది ముక్తసరిగా అందావిడ. టైం ఎక్కువ లేనట్టుంది. చేతి వాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటివైపు తిప్పాడు. కామేశ్వరమ్మ గారి పక్కన నెత్తురు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వినలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ, ఒక పావుగంట ఆలస్యం అవుతుంది. మీరు దిగి లోపలికి వచ్చి కూర్చున్నా సరే, లేకపోతే కారులో కూర్చుని కాలం గడిపినా సరే, మీ ఇష్టం అనేసి, రా జయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకుని తనతో లోపలికి తీసుకెళ్ళింది. జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిన ఆవిడ వెంటనే ఓ చిన్న బీరువా తెరుస్తూ, నువ్వు బట్టలు మార్చుకో జయంతి, చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది. నేనా? ఇప్పుడా? ఆశ్చర్యమంతా రెండు కళ్ళలోనూ నింపి అడిగింది జయంతి. అవును, నువ్వే. నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం. ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని. ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకంత కష్టం కలిగించేలా ఉండేది కూడా కాదు. నిజంగా శేఖరం అన్నాడని కాదు, ఈ చీర నలిగిపోయింది. ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. మాసిపోయిన చోట చీరని చూసుకుంటూ, చాకలతను బట్టలు తీసుకెళ్ళి 15 రోజులైంది, అంతులేడు. అందుకని. ఈసారి జయంతి కళ్ళలో నీళ్లు ఎంత బిగబట్టినా ఆగలేదు. కట్టలు తెంచుకుని ప్రవహించసాగాయి. అయినా నా బట్టల గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు. బొంగురుపోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్లొత్తుకుంటూ అంది. నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవడం నాకిష్టం లేదు. నిన్ను మాలో ఒకదానిగా చూస్తున్నాడు. ఆ చనువుతోనే పైకనేశాడు. హద్దు మీరి నా చనువు నాకు అసహ్యం స్పష్టంగా అంది జయంతి. క్షణంసేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్టుగా, పోన్లే, ఆ సంగతి మర్చిపోదాం. నా కోసం కట్టుకో. ఇదిగో ఈ తెల్ల చీర గీతకి చాలా ఇష్టం, నాకు కూడా. అసలు నిన్ననే అడగాలనుకున్నాను, కానీ చచ్చిపోయిన పిల్లవాడిన వస్తువులిస్తే ఏమంటావో అనుకుని. ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది. ఏమీ అనుకోను. మీకలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు మటుకు నా వల్ల కాదు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. ఇంటికెళ్ళిపోతాను. మీరు కొంచెం చెప్పండి అంది జయంతి. జయంతి, నా కోసం? కామేశ్వరమ్మ గారు ఇంకోసారి అడిగారు. క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి. ఇదిగో, పావుగంట అన్నావు, అరగంట దాటింది. ఆ పనేంటో ఇంకా తేలలేదు. గది బయట నుంచి డాక్టర్ గారు అరిచారు.
ఇదిగో వస్తున్నా. ఏం జయంతి? ప్లీజ్, మీరు నాకు తల్లి లాంటివారు. మిమ్మల్ని కాదనడం నాకు సిగ్గనిపిస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా. జయంతి తనే ముందు లేచి గుమ్మం వైపు వచ్చేస్తూ అంది. కామేశ్వరమ్మ గారు చేసేది లేక చీరలన్నీ బీరువాలో పడేసి జయంతి వెనకే బయటకొచ్చింది. అదే, బట్టలు మార్చుకోలేదు? ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగాడు. కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీదకు చూస్తున్న శేఖరం వెనక్కు తిరిగి చూశాడు. జయంతి మొహం, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. లోపల ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు, కొద్దిగా ఉబ్బినట్టున్న కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి. బట్టలు మార్చుకోవడం ఏంటి? ఎవరు? నేనా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మ గారు. నువ్వు కాదు. ఆయన జయంతి వైపు చూసి అర్ధోక్తిగా ఆగిపోయారు. పదండి, మీకు టైం అవుతుంది. అందరూ కారు వైపు నడిచారు. కారు హోటల్కు చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్లాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకొచ్చారు. పైన రూఫ్ గార్డెన్ జయంతి ఇంతకు ముందు చూసిన దానికంటే అందంగా, అద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూల తోరణాలు, రంగు దీపాలతో ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ, రష్యన్ భాషలోనూ స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూర దూరంగా వయ్యారంగా ఓ పక్కగా వంగి నిలబడి తళతళలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తిమీదున్న గిన్నెలలో నుంచి చిన్న చిన్న వలయాలు తిరుగుతున్న అగరొత్తుల పొగలు, కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్లైట్లు తమ ఉనికిని తెలియచేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫారం ధరించి వెయిటర్లు టేబుల్స్కు మధ్య అవి ఇవి సర్దుతూ చకచక తిరుగుతున్నారు. లోపలికొచ్చి ఓ పక్కగా కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకుని అన్నీ పరికించసాగింది. అంతా అందంగా, పొందికగా, క్రమ పద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకొచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావడం మొదలు పెట్టడంతో శేఖర్ గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా, టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జయంతి! ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కు తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుని రెప్పవాల్చకుండా అన్నీ చూస్తున్న జయంతి ఉలిక్కి పడింది. జయంతి! అతను మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నిన్నేనమ్మా! డాక్టర్ గారు పిలిచారు. నిన్నే, ఇలారా! ఇంకోసారి పిలిచాడతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వెళ్ళమ్మా! కామేశ్వరమ్మ గారు కూడా చెప్పడంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుకు వచ్చేస్తుండగా వెనక నుంచి, కావుడు, అచ్చు ఆ నడక కూడా గీతలా లేదు అని డాక్టర్ గారు అనడం, ఆవిడ వెంటనే అవునవును అనడం వినిపించింది. ఇదిగో ఇలారా, ఈ పూల గుత్తుల దగ్గర నిలబడి అందరికీ తలొకటి ఇవ్వు అన్నాడు శేఖరం తన పక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ. మధ్యలో గులాబీలు, చుట్టూ మరువం, దవనం, మల్లెలు, కనకాంబరాలు, అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని వాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. కళ్ళు వాల్చుకుని పూలగుత్తుల వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, ఊరికే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. అతని కళ్ళలో పెదవుల చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆర్ద్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్. శేఖరం వెనక్కు తిరిగి చూశాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, పక్కన ఆయన సతీమణి. ఎవరూ ఇంకా రానట్టుందే అన్నారాయన జయంతి అందించిన పూలగుత్తి అందుకుని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. పొట్టిగా, లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగు లైట్ల మధ్య రకరకాలుగా నీడలు తేలుతోంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి, శేఖరం మళ్ళీ జయంతి అని పిలవడంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి, అడుగో
శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించడం ఇదే మొదటిసారి. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్టుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. వెధవది, నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైల్లో పారేశారు. పాడుద్యోగం, బొత్తిగా దేనికి స్వతంత్రం లేదు. వస్తూనే శివరాం వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి, అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. వచ్చింది మంత్రిగారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తోటల స్కీమ్స్ను గురించి నువ్వు బొత్తిగా మర్చిపోయినట్టుంది అన్నారు. లేదండి, ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను. పూర్తయిపోయాయి. 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించడం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడ సరిచేసుకోవచ్చు. అదేదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆదుర్దాగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బెబ్బే, అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయి, చెబుతున్నాను, 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్షాహీ ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి. అనాబ్షాహీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్షాహీ గుర్తొచ్చేంతటి అవినాభావ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రిగారు 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగిపోయి, ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి, నా సెక్రటరీ. శేఖరం చాలా మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రిగారి కళ్ళలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చెయ్యకుండానే, ఇది వరకు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయ నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్లీ గుబగుబలాడాయి. అవుననుకుంటా, ఎక్కడో అలాంటి చోట్లోనే చూశాను. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రిగారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి! చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించడంతో జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక్కు తిరగడంలో నాలిక కరుచుకుని, సారీ, వెధవది మనసులో అనిపించిన ప్రతి మాట పైకనేయడం, ఆ వెధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నదేంటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను. ఆ రాత్రే వచ్చి చెప్పాడు ప్రకాశం. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే రాజశేఖరం గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను. ఆయనేమనలా? అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్కు వెళితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటికి చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారంతే. అయినా మంత్రిని ఆయన అనుచరుల్ని కూర్చోబెట్టి ఇటొచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకుని బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని శివరాంని ఇద్దరినీ పరిచయం చేశాడు. హలో, హౌ డు యు డు లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అతి శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మగా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళందర్నీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరంలోనూ ఉత్సాహం నిండినట్టు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్టు పొందే అనుభూతి మటుకు అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికినంత సంతోషం మిగులుతుంది. పరధ్యాసగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదిగో వనితా విహార్ బృందం వస్తోంది అని శివరాం అనడంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూలగుత్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోవాలనిపించింది. చుట్టూ అంత చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరిబిక్కిరయింది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరు పేరున పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం,
నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోట్ పంపాను. కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూలగుత్తుల మధ్య తలపెట్టి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్టు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్టు తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి, జయంతా ఇక్కడా? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. లోపల వెనక మెల్లగా వస్తున్న రేఖారాణి ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులయ్యిందండి అన్నాడు శివరాం. అతను వీళ్ల చూపులు, వాలకం, జయంతి వంచిన తల వీటన్నిటి అర్థం కనిపెట్టకపోలేదు. అలాగా, నాకు తెలీదే. ఎప్పుడు, ఎందుకు మానేశావు? అంది సుమిత్రాదేవి శివరాం వైపు, జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం, హోదా రెండూ ఎక్కువ. శేఖరం గారే నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకిప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడే నా పక్కన నిలబడినావిడే ఆయన సెక్రటరీ. మీకు తెలీదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి వెడతాయి. ఇదిగో వస్తున్నా. దూరం నుంచి ఎవరో పిలవడంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణంసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకు తిరిగొచ్చి గుచ్చుకున్నాయి. జయంతికి హఠాత్తుగా, నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది. అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు? అంది మిసెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలియదు. రాజశేఖరం చెప్పకపోవడానికి కారణం ఏవి రేఖారాణి? అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు? నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికి ఏం చెప్పిందో? రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమలు అర్థం కానట్టు సూచిస్తూ ముడిపడ్డాయి. ఈ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వెర్రిదానిలా చూడ్డం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది. ఇది ఎన్నాళ్ల ముచ్చటో చూద్దాంలే. ఎంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవడం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్లకెందుకు తెలీదు? ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీసులో నుంచి పిక్నిక్ వస్తుంటే చూడలేదు? శివరాం చెప్పలేదు? అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయిందెందుకు? కనీసం శివరాంతోనైనా మాట్లాడొచ్చుగా. జయంతి, కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కి పడింది. ఎదురుగుండా దెయ్యపు ఇకిలింపు లాంటి నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తోంది. జయంతికి ఈసారి ఊపిరి పోయినట్టే అనిపించింది. ఏమిటేమిటి, ఈ రోజున లేచిన వేళ ఎంత మంచిది, ఎంత అదృష్టం! వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికాయి. అతను ఎక్కడున్నాడో కనిపించలేదు. జయంతి, నీకోసం మా ఆఫీసులో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా? మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వక్కడ రిజైన్ చేసావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చెంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావ్? అన్నాడు అతను. థ్యాంక్స్, మీ దయాధర్మం మీరే అట్టిపెట్టుకోండి. నేనిప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా అంది. వర్మ కళ్ళు నమ్మలేనట్టు చూశాయి. నిజంగానా? అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేనెందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే, జయంతి అతిథులని ఆహ్వానిస్తూ పూలగుత్తిలిచ్చే చోట నిలబడింది. అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకొచ్చే అమ్మాయివనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంలోనే ఉన్నావన్నమాట. జాగ్రత్త,
రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రసాభాసని శివరాం దేవుడిలా వచ్చి కాపాడాడు. హలో వర్మగారా, శ్రీమతి గారు రానట్టుందే, కులాసానా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీదున్న పూలగుత్తి తనే తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపు ఒకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరొచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం, దాదాపు అంతా వచ్చేసినట్టే, టేబుల్స్ అన్నీ నిండిపోయాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెమట తుడుచుకుంటూ. సెక్రటరీ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ధారావాహిక 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.